ఇన్స్టెంట్ దోసపిండి కేజీ పొట్టు మినప్పప్పుకి 2 కేజీల మిల్లెట్స్, 4 రకాల మిల్లెట్స్ హాఫ్ కేజీ చొప్పున, హాఫ్ కేజీ ఊదలు, హాఫ్ కేజీ సామలు, హాఫ్ కేజీ అరికెలు, హాఫ్ కేజీ కొర్రలు. ఇవన్నీ కలుపుకొని పిండి పట్టించుకొని ఇలా నిల్వ ఉంచుకోవచ్చు. అట్టు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పిండిని 6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో అట్టు చేసుకోవచ్చు. ఇలా అట్టులాగా వేసుకుని సన్నని సెగపై 2 వైపులా కాల్చుకొని ఇంకొక వైపు తిప్పుకొని ఇలా నిదానంగా కాల్చుకోవాలి. దోశ రెడీ. కాంబినేషన్ గుమ్మడికాయ కర్రీ, బీరకాయ పొట్టు పచ్చడి. వీటి తయారీ విధానాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, ఈ మా రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ ఈ ఫుడ్ లిస్ట్లో నుంచి ఏ రకంగానూ ప్రాసెస్ మరియు రిఫైన్ చేయకుండా వాడుకున్న దాల్, పొట్టు తీయని మినపప్పు. ఇది గుడ్ సోర్స్ ఫర్ వెరీ వెరీ ఎసెన్షియల్ మ్యాక్రోన్యూట్రియంట్ ప్రోటీన్. మిల్లెట్స్ కమ్స్ విత్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ ఎక్కువ కార్బోహైడ్రేట్ మరియు తక్కువ ప్రోటీన్తో ఉంటాయి. అవి వెయిట్ని పెంచుతుంది. ఈ రెసిపీ వెయిట్ని తగ్గిస్తుంది. టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వెయిట్ లాస్ చేసే ఇటువంటి రెసిపీస్ని ట్రై చేసి చూడండి. మనకు ఇంప్రాపర్ ఫ్యూయల్ అయ్యే ఫుడ్ లిస్ట్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. మనకు నేచర్ ఎప్పుడు కూడా ప్యూర్ వైట్ ఫామ్లో ఇవ్వదు. అంటే వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ రైస్ ఫ్లోర్ ఇవన్నీ మనకి ఇంప్రాపర్ ఫ్యూయల్ అవుతాయి. ఈ ఫుడ్ లిస్ట్ అంతా ప్రాపర్ ఫ్యూయల్ అవుతుంది. ఈ మా రెసిపీ నచ్చినా, ఇన్ఫర్మేషన్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.